ఏలూరు తూర్పు వీధిలో వేంచేస్తున్న గంగానమ్మ మహాలక్ష్మమ్మ పోతురాజు బాబుల దేవాలయం నందు గంగానమ్మ మహాలక్ష్మమ్మ అమ్మవార్లకు రజిత శతకకు ద్రవ్య రూపేణ సహకరించిన పోషకల ఫలకం ఆవిష్కరణ జరిగింది। ఈ కార్యక్రమంలో సభ్యులు వంకినేని భానుప్రకాష్, వంకినేని కిరణ్ కుమార్, వంకినేని మహేంద్ర కుమార్, వంకినేని సాయిబాబా, వంకినేని రఘుకుమార్, ముసునూరు బాలాజీ, పొట్లూరు సత్యకుమార్, వంకినేని ఆహ్లాద, వంకినేని పృథ్వీకృష్ణ, కలగర శివరామకృష్ణ ప్రసాద్, ఎడ్లపాటి రాము, గోవాడ రామకృష్ణ పాల్గొన్నారు। 10th విజువల్। అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంపై చేస్తున్న పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్ విధించిన సుంకాలను రద్దు చేసే విధంగా భారత ప్రభుత్వం అమెరికాపై ఒత్తిడి తేవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బాలరాం, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు యు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు। శనివారం వామపక్షాల పిలుపులో భాగంగా ఏలూరు పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు। ఈ సందర్భంగా జరిగిన నిరసన కార్యక్రమానికి సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు బద్దా వెంకట్రావు అధ్యక్షత వహించారు। వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ భారతీయ సరుకుల కోసం దిగుమతులపై ట్రంప్ సర్కార్ సుంకాన్ని 50% పెంచడాన్ని నిరసించారు। భారతీయ సరుకులపై 50% దిగుమతి సుంకాన్ని విధించడం వలన మన దేశీయ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు। మన ఎగుమతులపై సుంకం పెంచి మరోవైపు అమెరికా నుండి వ్యవసాయ ఉత్పత్తులను పన్నులు లేకుండా దిగుమతి చేసుకోవాలని షరతులు పెడుతుందని విమర్శించారు। నిరసన కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు బండి వెంకటేశ్వరరావు, ఉప్పులూరి హేమశంకర్, రెడ్డి శ్రీనివాస్ డాంగే, పుప్పాల కన్నబాబు, డిఎన్విడి ప్రసాద్, ఆర్ లింగరాజు, కె శ్రీనివాస్, పంపన రవికుమార్, ఎర్రా శ్రీనివాసరావు, మంగం అప్పారావు, మీసాల వెంకటరమణ, కోరాడ అప్పారావు, గడసాల రమణ, కురెళ్ల వరప్రసాద్, ఏ లక్ష్మీంద్ర, కొండేటి బేబీ, ఎండి హకీం, భజంత్రి శ్రీనివాసరావు, కె రాంబాబు, కె సుధారాణి, జి స్వాతి, యు లక్ష్మి, ఎం విజయ, సూరిబాబు, జగ్గవరపు వెంకటరమణ, గురుమూర్తి, పి ఆదిశేషు, జి కోటేశ్వరరావు, ఎం ఇస్సాకు, జి గోపి, వివిఎల్ ప్రసాద్, అరుణతార నాగేశ్వరరావు, అన్నవరం దుర్గారావు, సాయి రమణ, వెంకటేష్, తాతారావు, మధ్య శ్రీను, నారాయణ, గోపి, భాస్కర్, డి విజయ్ తదితరులు పాల్గొన్నారు। ప్రజలపైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేక రకాలుగా సుంకాలు విధించారు। ఈ సుంకాలు అనేవి గతంలో ఎన్నడూ లేని విధంగా భారత ప్రజల్లో అనేక రంగాలపైన తీవ్రమైన ప్రభావం చూపుతూ ఉంది। మన దేశం నుంచి ఎగుమతి చేసేటువంటి వస్తువుల మీద సుంకం వేశారు। ఆ దేశం నుంచి మన దేశానికి వచ్చేటువంటి దిగుమతులపైన సుంకాలు తగ్గించారు। ఈ రెండు రకాల విధానాల వల్ల భారతదేశంలో వ్యవసాయ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, లేదా చేతి వృత్తులు కానీ అన్ని రంగాలు కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది। కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే ఈరోజు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది। దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। వెంటనే అమెరికా సుంకాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం। భారత ప్రభుత్వం ఈ సుంకాలకు వ్యతిరేకంగా దేశ ప్రజానీకాన్ని కలుపుకొని పోరాడాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం। ప్రభుత్వంపై అమెరికా ప్రభుత్వం, ట్రంప్ అధ్యక్షుడు సుంకాలు దారుణమైన రీతిలో విధించారు। పైకి 50% అని చెబుతున్నా ఆచరణలో 60% ఈ సుంకాలు ఉన్నాయి। ఈ సుంకాల విధింపు వల్ల భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రంగాలు వ్యవసాయ రంగంలో ఆక్వా రంగం, అలాగే తోళ్ల పరిశ్రమ, వజ్రాల పరిశ్రమ, ఇతర టెక్స్టైల్ పరిశ్రమలు ఇవన్నిటిని దెబ్బతీస్తాయి। ఈ రంగాల మీద ఆధారపడి ఉన్నటువంటి కోట్లాది మంది రైతులు, కార్మిక వర్గం తీవ్రంగా నష్టపోతారు। మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట మాట్లాడట్లేదు। ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడమే మర్చిపోయారు। ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్ గారు కూడా నోరు మెదపట్లేదు। అంటే ఈ ముగ్గురు కూడా అటు మోడీ గారికి, ట్రంప్కి కూడా భయపడుతున్నట్టుంది। ఇప్పటికైనా దేశ ప్రయోజనాల్ని, రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడేలాగా ఈ సుంకాలు ఎత్తివేసేలాగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం। వామపక్షాలు చేస్తున్నటువంటి ఆందోళనలో ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొనాలని, మద్దతు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం। రష్యాకి, ఉక్రెయిన్కి తగువ పెట్టిందేమో ట్రంపే, కానీ ఆయన ఏమంటాడంటే ఆ యుద్ధం జరగడానికి కారణం భారత రష్యా దగ్గర ఆయిల్ కొంటుంది కాబట్టి ఆ డబ్బుతో యుద్ధం చేస్తున్నారు ఉక్రెయిన్ మీద, మీరు కొనటం మానేస్తే యుద్ధం మానేస్తారంటే ఇది తాడి చెట్టు ఎందుకు ఎక్కేవారా అంటే దూడగడ్డిగా అన్నట్టుగా ఉంది। ఇది ఇతను చెప్పే మాటలు కూడా సవ్యంగా లేవు। దాంతోపాటు మన మీద ఆగస్టు 27 నుంచి 50% సుంకాలు పెంచారు। ఇది అన్ని రంగాల మీద ఉంది, అందులో వాటితో పాటు గార్మెంట్ రంగం మీద కూడా ఉంది। దాని మీద లక్షల మంది మహిళలు
పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా తీవ్రంగా నష్టం జరిగే పరిస్థితి ఉంది. ఈ సమస్యకు తక్షణ పరిష్కారం దొరకదని చెప్పేసి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వామపక్షాల ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరుతూ సెలవు తీసుకుంటాను.